హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళ అండి పాస్తా చేద్దాం. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంబడే పాస్తా అడుగుతున్నారండి. అందుకే పాస్తా రెడీ చేస్తాను. చూడండి, కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసేసి తర్వాత పాస్తా బాయిల్ చేసుకోవాలండి. ఇలాగా ఇది బాయిల్ అయిందండి, వడగట్టేద్దాము. ఇలా వడగట్టేసుకోవాలండి. చూడండి, ఈ పాస్తాని ఇలాగా వడగట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ అంతా వంపేసేయాలి. తర్వాత మనం ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ ఎంత పడుతుందో చూసుకొని ఆయిల్ వేసేద్దామండి. వెజిటేబుల్ పాస్తా చేస్తానండి. క్యాప్సికము హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని ఇలాగా సన్నగా తరుక్కోవాలండి. తర్వాత స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ కొంచెము తీసుకొని ఇలాగా అన్నీ ఒలుచుకోవాలండి. తర్వాత ఒక ఆనియను, తర్వాత మీడియం సైజు టమాటో అండి ఒకటి, సన్నగా అన్నీ తరిగేసుకోవాలి. తర్వాత మనము బాండి పెట్టి ఆయిల్ వేసాను కదండి, ఆయిల్ చూడండి ఆనియన్స్ వేసేయాలండి. చూడండి ఆనియన్స్ వేగాయి కదండి, ఈ మాత్రం వేగితే చాలండి ఆనియన్స్. తర్వాత మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నామండి. స్వీట్ కార్న్ ఇవి కొంచెం వేగాలండి. తర్వాత టమాటో కూడా వేసేద్దామండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి నీట్గా. చూడండి, మనం పాస్తాలో బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసానండి వాటర్లో. తర్వాత ఈ వెజిటేబుల్స్లో కూడా ఒక స్పూన్ వేసానండి. పసుపు వేయాలండి కొంచెము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూడండి, మనము వెల్లుల్లి అల్లము ముక్కలు సన్నగా ముక్కలు తరిగి కూడా వేస్తామండి. అది పంట కింద పెడితే పిల్లలకి అంత ఇష్టం అవ్వదండి. మనం పెద్దవాళ్ళు తినేలాగా అయితే కూడా మనము ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని ఒక అల్లం, 1 ఇంచు అల్లం తీసుకొని సన్నగా తురిమి వేసుకుంటే పంట కింద పడితే బాగా టేస్ట్ ఉంటుందండి. నేను పిల్లల కోసం అనేసి పేస్ట్ వేస్తున్నానండి. చూడండి, సోయా సాస్ వేస్తున్నానండి. చూడండి, చిల్లీ సాస్ వేస్తున్నానండి. తర్వాత కొంచెం టమాటో సాస్ వేసానండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ పైన వెనిగర్ వేసాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. చూడండి, మనం పాస్తా రెడీ చేసుకున్నాం కదండి ఇందాక, అది వేసేసి మిక్స్ చేయాలండి. పాస్తా వేసానండి. ఈ వెజిటేబుల్స్ మసాలాలో సాస్లలో అంతా నీట్గా మిక్స్ చేసేయాలండి. చూడండి, పాస్తా మిక్స్ వేస్తున్నానండి కొంచెం లైట్గా. దీంట్లోనే పెప్పర్ అన్నీ ఉంటాయండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది వేస్తే. చూడండి, మన పాస్తా రెడీ అయిపోయింది కదండి. చూడండి, పిల్లలు ఇంటికి వచ్చిన వెంబడే అడిగితే ఇలా సింపుల్గా 10 మినిట్స్లో పాస్తా రెడీ అయిపోతుందండి. వెజిటేబుల్ పాస్తా, వెజిటేబుల్ దండికి వేసుకొని పెడితే పిల్లలకు కూడా హెల్దీ కదండి. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి.